హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ప్రసాదం మోదక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ ప్రసాదంని మనం ఈ వినాయక చవితికి కనుక ప్రిపేర్ చేసినట్టయితే టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందు స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ని హీట్ చేసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని 2 స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని వేసుకున్నాను. నేను ఇక్కడ బయట షాప్లో దొరికేటువంటి కొబ్బరి పొడిని తీసుకున్నాను. ఇలా ఈ కొబ్బరి అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని ఈ రవ్వ కూడా పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాలు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని తీసుకొని ఇంకొక స్టవ్ పైన పెట్టుకొని వాటర్ అనేవి వేడి చేసుకుంటున్నాను. ఈ విధంగా రవ్వ అనేది ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కాజు బాదాంని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి వాటర్ కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ని కూడా రవ్వలోకి వేసుకొని ఈ రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా ఈ రవ్వ వాటర్ని అంతా పీల్ చేసుకొని దగ్గరికి పడేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా రవ్వ దగ్గరికి పడుతుంది కదా, ఉండలు కట్టుకున్న మనం ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరికి పడిన తర్వాత ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా వేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోకి ఇలాచీ పౌడర్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాచీ పౌడర్ని వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నాను. అవైలబుల్గా లేని వాళ్ళు ఒక 1/2 కప్పు వరకు పాలను కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. అలాగే ఇందులోకి మీ స్వీట్నెస్కి తగినంత లేదా 3/4 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవచ్చు. మీరు కనుక స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మోదక్ ప్రిపరేషన్లో మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రవ్వంతా దగ్గరికి పడి పూర్తిగా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి కొంచెం నేను ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్. ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఈ ఫుడ్ కలర్ కూడా ఈ స్వీట్తో కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఇందులోకి చివరాకరగా 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ నెయ్యితో స్వీట్ అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా మనకి మోదక్ ప్రిపరేషన్ అనేది అవుతుంది. చాలా త్వరగా అవుతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ స్వీట్ చేయడానికి నాకు ఇక్కడ 1/2 అవర్ కూడా పట్టలేదు. జస్ట్ 20 నిమిషాల్లోనే మనకి ఈ స్వీట్ అనేది రెడీ అవుతుంది. ఇలా రవ్వంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారేంత వరకు పెట్టుకుందాము. ఇది చల్లారిన తర్వాత ఒక మోదక్ మోల్డ్ని తీసుకున్నాను. దీనికి ముందుగా నేను ఇక్కడ నెయ్యిని గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మోల్డ్కి తగినంత ఈ స్టఫింగ్ని పెట్టేసుకొని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకొని ఇంకా ఏమన్నా లోపల గ్యాప్ కనుక ఉన్నట్టయితే కొంచెంగా మనం ఈ మిశ్రమాన్ని పెట్టేసుకున్నట్టయితే మనకి సింపుల్గా మోదక్ అనేది రెడీ అవుతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. స్వీట్ షాప్లో కంటే ఇంట్లో చేసుకున్నటువంటి మోదక్కే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా మోదక్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ప్రసాదంగా కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే మనకి ఈ ప్రసాదం అనేది ప్రిపేర్ అవుతుంది, హడావిడి లేకుండా. ఇదే విధంగా మిగిలిన మోదక్ని కూడా నేను ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ మోదక్ రెసిపీని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. మీరు కూడా ఈ మోదక్ని ఈ వినాయక చవితికి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. ప్రసాదంగానే కాకుండా పిల్లలకి స్నాక్గా కూడా మనం చేసి ఇవ్వచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.